Hello everyone, I am Dr. Swarupa, Consultant Medical Oncology, Kaizen Oncology Network. So, ఇవాళ నేను కామన్గా మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, పేషెంట్స్ కనే కాదు చాలా మందికి సొసైటీలో క్యాన్సర్ మీద ఈ డౌట్స్ ఉన్నాయి. సో ఇవాళ వీడియోలో మనం క్యాన్సర్ మీద ఉన్న మిత్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ప్రైమ్గా వచ్చే డౌట్స్ని డిస్కస్ చేస్తూ పోతే ఫస్ట్ అడిగే క్వశ్చన్, క్యాన్సర్ ఈజ్ కంటేజియసా అని అడుగుతుంటారు చాలామంది. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంటేజియస్ అండి, బట్ వైరసెస్ కాజింగ్ క్యాన్సర్ విల్ బి కంటేజియస్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. బట్ అదర్ దాన్ దట్ క్యాన్సర్ ఈజ్ నాట్ కంటేజియస్. పిల్లలతో ఉండొచ్చు, పెద్దవాళ్ళతో ఒకే ఫ్యామిలీలో ఉండొచ్చు, చిన్నపిల్లలతో కూడా సేమ్ ఫ్యామిలీతోని మనం ఉండొచ్చు, ఫుడ్ తినొచ్చు, ఒకే ప్లేట్లో తినొచ్చు. ఇవన్నీ మాకు రొటీన్గా అడిగే క్వశ్చన్స్ అండి. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. అలా క్యాన్సర్ అంటువ్యాధి కానే కాదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మిత్. సెకండ్ వన్, if you have a family history of cancer, will there be 100% incidence of cancer in you? సో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో కానీ 100% వచ్చేస్తుందని ఏం లేదండి. ఫస్ట్ మీరు ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ జెనెటిక్ రిస్క్ అసెస్మెంట్ చేయించుకోండి. అంటే ఒకవేళ మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నట్లయితే మేము స్పెసిఫిక్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ అడ్వైస్ చేస్తాం. అది ఫాలో అయితే మనం అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళకుందని మీకు 100% వస్తుందని మాత్రం అసలు లేదు. మీ జెనెటిక్ అసెస్మెంట్ మీరు పర్సనల్గా ఆంకాలజిస్ట్ని కలిసి చేయించుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద థర్డ్ వన్, పాజిటివ్ థింకింగ్ విల్ క్యూర్ క్యాన్సర్. పాజిటివ్ థింకింగ్ విల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ క్యాన్సర్ అండి. ఇప్పుడు ట్రీట్మెంట్ టైమ్స్లో మనకి సపోర్ట్ చేస్తుంది పాజిటివ్ థింకింగ్. ఆ మోటివేషన్తో మనం ముందుకెళ్ళగలుగుతాం. బట్ ఇట్ కెనాట్ కంప్లీట్లీ క్యూర్ క్యాన్సర్. వీ నీడ్ టు గో త్రూ ద స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ గివెన్ బై ఆంకాలజిస్ట్ టు క్యూర్ ఇట్ ఆర్ కంట్రోల్ ఇట్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ నో వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ హ్యాడ్ క్యాన్సర్, వీ విల్ నాట్ గెట్ క్యాన్సర్. సో దిస్ ఈజ్ వెరీ కామన్ మిత్ అండి. It is not like that anybody randomly can get cancer. Genetic history, family history ఉంటేనే వస్తుంది అన్నది లేదు. Anybody can get cancer on random basis. ఎవరికి స్పెసిఫిక్ ఇమ్యూనిటీ ఏం లేదండి క్యాన్సర్ రాకుండా. Anybody can get cancer, can be diagnosed with cancer in their lifetime. Fifth question, cancer is very very painful. Early stagesలో మనం దాన్ని గుర్తిస్తే పెయిన్ఫుల్ ఏం ఉండదండి. ట్రీట్మెంట్ టైమ్స్లో కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు బాడీ పెయిన్స్ ఉండటం సహజం. కానీ క్యాన్సర్ ఈజ్ నాట్ ఆల్వేస్ పెయిన్ఫుల్. యాక్చువల్లీ ఇనీషియల్ స్టేజెస్లో మాకు పెయిన్లెస్ లంప్స్తోనే వస్తారు ఎక్కువ మంది. సో అర్లీగా మనం దాన్ని గుర్తించి తగు ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా దే విల్ బీ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పెయిన్లెస్ లైఫ్. సో పెయిన్ ఉంటుంది, క్యాన్సర్ అంటేనే పెయిన్ అని మాత్రం తప్పుడు అపోహలతోని ఉండకండి. ఇంకా ఏమైనా డౌట్స్ క్యాన్సర్కి సంబంధించి ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని గురించి మేము తర్వాత వీడియోలో మాట్లాడతాము. థ్యాంక్ యూ.